హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే అప్కమింగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్ట్రల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఓటర్లకు సంబంధించి అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అనే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని చెక్ చేయాలని ఒక ఉద్దేశంతో ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఎక్సర్సైజ్ని అయితే మొదలుపెట్టే ప్రయత్నం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైనా రాష్ట్రాలకు ఇంతకుముందు ఏదైనా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు లేకపోతే పార్లమెంట్ స్థానాలకి జనరల్ ఎలక్షన్ జరిగిన దానికంటే ముందు ఇలాంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ప్రక్రియని మొదలుపెట్టాల. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి ప్రక్రియ ప్రీవియస్లీ జరిగింది 2004లో జరిగింది. 2004 నుంచి 2024 వరకు ఎక్కడా కానీ ఇలాంటి ఎలక్టరల్ రోల్స్ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు బీహార్లోనే ఎందుకు ఇది చేయాల్సి వస్తుందంటే బీహార్కి సంబంధించినటువంటి అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి పార్టీలు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రక్రియ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఎన్డీఏకి మేలు చేసేదానికి బీహార్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండి ఓడిపోతారని ఒక నిర్ణయానికి వచ్చిన క్రమంలో బీహార్లో దొడ్డిదారులు మళ్ళీ ఎన్నికలు గెలవాలంటే ఇలాంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ని చేసి మహాకూటమికి సంబంధించినటువంటి ఏదైతే ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి ఎలియన్స్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటర్ని ఈ ఇంటెన్స్ డ్రైవ్ ద్వారా మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసేసి బీజేపీకి మేలు చేసేదానికి ఈ ప్రక్రియని పూనుకున్నారనేసి ఇండియా ఎలియన్స్కి సంబంధించినటువంటి పార్టీలు అయితే ఎలిగేషన్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎలిగేషన్ చేసే దాని వెనకాల కూడా కొన్ని లాజిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఇటు ఏంటంటే క్లియర్గా ఒక కాన్స్పిరసీ, మరి ముఖ్యంగా పేర్లు పేద ప్రజలు, డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, లేకపోతే మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఇండియా బ్లాక్ ఎలియన్స్కి సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్స్ యొక్క ఓట్లు తొలగించేదానికి ప్రక్రియగా ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి ఎలియన్స్ పార్ట్నర్ పార్టీస్ అన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే బీహార్లో దగ్గరగా 70% ఆఫ్ ద బీహార్ టెరిటరీ ప్రతి సంవత్సరం ఫ్లడ్స్కి గురవుతున్నటువంటి ప్రాంతం. ఇలాంటి ఫ్లడ్స్కి గురవుతున్న 73% ఆఫ్ ద పాపులేషన్ ఫ్లడ్స్కి గురవుతున్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ప్రక్రియ ద్వారా ఇంటింటికి తిరిగి ఓటర్లు కరెక్ట్గా ఉన్నారా లేరా, వీళ్ళు నిజమైన ఓటర్లా కాదా అనేసి వెరిఫికేషన్కి ఇంటికి వెళ్ళే క్రమంలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రూఫ్ని సబ్మిట్ చేయమంటే ఈ వరదల్లో చాలా ప్రాంతాలు వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తడిసిపోవటమో పాడైపోవటమో లేకపోతే డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేని పరిస్థితుల్లో ఈ ప్రక్రియ మొత్తాన్ని సీరియస్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు తీసుకెళ్ళగలిగితే పెద్ద మొత్తంలో ఇక్కడ పూర్ పీపుల్ చాలా పెద్ద మొత్తంలో మరి ముఖ్యంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ప్రాంతంలో ఉండేటువంటి 73% పాపులేషన్లో దగ్గరగా ఈ 50% పాపులేషన్ ఉన్నటువంటి 73%లో 50% పాపులేషన్ దగ్గర డాక్యుమెంట్స్ ఉండకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా వరదలకు ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రాంతాల దగ్గర డాక్యుమెంట్స్ ఇవ్వమంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, ఇది అర్థం కాని పరిస్థితి అని చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రక్రియ చేశారు. అండ్ బీహార్లో ఉన్నటువంటి 8 కోట్ల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లలో రాబోయే 25 రోజుల్లో వీళ్ళకు ఈ ఎలక్టరల్ రోల్స్లో వాళ్ళ ప్రూఫ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి సబ్మిట్ చేస్తారు? గత 22 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎక్సర్సైజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందే చేసేదానికి వెనకాల రీజన్ ఏంటి అనేసి అక్కడ పార్టీలు నిగ్గుదీసి అడిగే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, 22 సంవత్సరాలుగా జరగకుండా ఇప్పుడే జరుగుతుంది, 22 సంవత్సరాల తర్వాత నుంచి జరగకుండా ఇప్పుడే జరిగేదానికి రీజన్ ఏంటి? సింపుల్. అక్కడ బీహార్లో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయి, ఎన్డీఏకి వ్యతిరేక పవనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా నితీష్ కుమార్ యొక్క పాపులారిటీ పడిగిపోయింది చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా. సో ఈ క్రమంలో అక్కడ ఇండియా అలయన్స్ గెలిచేదానికి అవకాశం ఎక్కువ ఉంది, ఎన్డీఏ ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎన్డీఏని అక్కడ గెలిపించాలి, ఇండియా బ్లాక్ని ఓడించాలి అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ తన ఎలక్షన్ మిత్రపక్షంగా ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఈ రకంగా రంగంలోకి దింపి ఈ ప్రయత్నాలు చేస్తుందనేసి ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి ఒక ఆరోపణ. ఇక్కడ నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్టరల్ రోల్స్ని రివైజ్ చేయాలా, లేకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో ఎలక్షన్ జరగాల, దొంగ ఓట్ల ప్రక్రియ ఉండదు, ఫేక్ ఓటర్సే ఉండద్దు అనుకుంటే నిజంగా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు చేయొచ్చుగా, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు చేయొచ్చు కదా, లేకపోతే 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత
ఈ ఎన్నికల్లో ఈ అసెంబ్లీలకు ఏవైతే ఎన్నికలు జరిగాయి అక్కడెక్కడా కూడా ఎలక్టోరల్ రోల్స్ యొక్క రివిజన్ ప్రాసెస్ని అయితే మొదలు పెట్టలేదు కదా. వై బీహార్ ఓన్లీ? బీహార్లో అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంది. బీహార్లో అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆర్జేడీకి సంబంధించినటువంటి ఎన్డీఏని ఓడించేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ దొడ్డిదారులు ఎలాగన్నా గెలవాలి, అక్కడ ప్రజల్ని ఖచ్చితంగా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లని ఎక్కువ మొత్తంలో తొలగించాలి ఈ డ్రైవ్ ద్వారా అనేది బీజేపీ యొక్క కుట్ర. అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో బీజేపీకి అనుకూలంగా ఉండే మనుషులే ఉంటారు. అండ్ డోర్ టు డోర్ డెలివరీకి వెళ్ళి ఈ ఎలక్టోరల్ రోల్స్ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేది కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగులు జనరల్గా బీజేపీకి అనుకూలంగా లేకపోతే జేడీయూకి అనుకూలంగా ఉండే ఎంప్లాయీస్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా బీజేపీకి సంబంధించి లేకపోతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి బ్లాక్ లెవెల్ మనుషులు ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జీలు, వాళ్ళు ఇచ్చేటువంటి నేమ్స్ని ఆధారంగా చేసుకొని, వాళ్ళు ఇచ్చేటువంటి డేటాను ఆధారంగా చేసుకొని అపోజిషన్ యొక్క ఓట్లు చాలా పెద్ద మొత్తంలో తొలగించేదానికి ఆస్కారం ఉందని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చిత్తశుద్ధి ఉండే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇండియా బ్లాక్ సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ చాలా పెద్ద మొత్తంలో ఆరోపణలు చేసి మహారాష్ట్రలో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయని. మహారాష్ట్రలో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయని తెలిసిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కన్నా ఇది చేసి ఉండాలి కదా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేయాలి, ఎందుకంటే అక్కడ బీజేపీ గెలుస్తుందనేసి ముందుగానే ప్లాన్ వీళ్ళకి తెలుసు కాబట్టి బీజేపీ గెలిచే దగ్గర ఇలాంటి ఎలక్టోరల్ రోల్స్ యొక్క రివిజన్ ప్రాసెస్ని మొదలు పెట్టాలి వీళ్ళు. ఎక్కడైతే బీజేపీ ఓడిపోద్ది అనుకుంటారో, ఎక్కడైతే ఎన్డీఏ ఓడిపోద్ది అనుకుంటారో, ఎక్కడైతే బీజేపీ ఓడిపోతే దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా పడుద్ది అనుకుంటారో అక్కడ మాత్రం బీజేపీ ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకుని దొడ్డిదారిలో ఏదో రకంగా గెలిచేదాన్ని కుట్ర చేస్తుంది. బీహార్లో ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇలా ఎలక్టరల్ రోల్స్ని రివిజన్ చేసే ప్రక్రియ చేస్తుంది. అదే మహారాష్ట్ర ఎన్నికలకు వచ్చేసరికి మహారాష్ట్రలో ఏం చేశారు వీళ్ళు? ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మొబైల్ ఓటర్స్ ఫేక్ ఐడీల ద్వారా పెద్ద మొత్తంలో దగ్గర మహారాష్ట్రలో ఉన్నటువంటి అడల్ట్ పాపులేషన్ కంటే ఎక్కువ మంది ఓటర్లను అక్కడ నమోదు చేసే ప్రక్రియ చేసుకున్నారు. సో ఈ బీజేపీ ఎలాగన్నా పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు గెలవకపోతే బీజేపీ యొక్క ప్రాస్పెక్ట్ అప్కమింగ్ అసెంబ్లీ ఎన్నికలు తద్వారా నేషనల్ పాలిటిక్స్లో జనరల్ ఎలక్షన్ జరిగే క్రమంలో ఎలక్షన్ యొక్క బీజేపీ యొక్క ఎలక్షన్ రిజల్ట్ ప్రాస్పెక్ట్ మీద దెబ్బపడుద్దని ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి పెద్ద రాష్ట్రాలు, హై స్టేక్ హోల్డింగ్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ బై హుక్ ఆర్ క్రూక్ గెలవాలని ఒక ప్రక్రియ ద్వారా ఇలా ఎలక్షన్ కమిషన్ని ఒక పావుగా వాడుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అనే ఒక కాన్షియస్నెస్ని కోల్పోయి బీజేపీ అవసరాల కోసం పనిచేస్తా నిజంగా భారతదేశంలో డెమోక్రసీని ఒక అపహాస్యం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ అవసరాల కోసం పనిచేసుకుంటా. అండ్ ఇక్కడ ఇంకోటి పవన్ ఖేరా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పవన్ ఖేరా మాట్లాడుతూ ఎన్డీఏ ఎక్కడైతే క్రైసిస్లో ఉంటుందో, ఎన్డీఏ మరీ ముఖ్యంగా బీజేపీ ఎక్కడైతే క్రైసిస్లో ఉంటుందో అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ కమ్ టు రెస్క్యూ బీజేపీ అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఈ అటెంప్ట్ ఏదైతే ఉంది ఈ అటెంప్ట్ క్లియర్గా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఈ ప్రక్రియని పూనుకున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ సిపిఐఎం పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో మెంబర్ నీలోత్పాల్ బసు వచ్చేసి చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ స్పెషల్ రివిజన్ ఎలక్టరల్ రోల్స్ రివిజన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అస్సాంలో ఏదైతే ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ని టేకప్ చేసి అక్కడ వాళ్ళ సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకునేదానికి ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో సేమ్ బీహార్లో ఓటర్లకు కూడా బీహార్ ఓటర్లు వాళ్ళని ప్రూవ్ చేసుకునేదానికి వాళ్ళు అక్కడ బీహారీ ఓటర్లను ప్రూవ్ చేసుకునేదానికి ఖచ్చితంగా ఇది ఎన్ఆర్సీకి ఈక్వల్గా పోల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకటి మాత్రం చాలా క్లియర్, బీజేపీకి ఎక్కడైతే ఇబ్బందులు వస్తాయి అనుకుంటుందో ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రాసెస్ని బై యూజింగ్ స్టాట్యుటరీ బాడీ అవనండి, బై యూజింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అవనండి, ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రాసెస్ని తీసుకొచ్చి ప్రజల్ని ఒక కార్నర్లోకి నెట్టేసే ప్రయత్నం చేసి ప్రజల్ని ఒక డిస్కంఫర్ట్ జోన్లో నెట్టేసి బీజేపీ తన రాజకీయంగా తన అనుకున్నటువంటి డిజైర్డ్ గోల్ సాధించేదానికి ఎంతకన్నా తెగిస్తుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బీహార్లో ఎలక్టరల్ రోల్స్ యొక్క స్పెషల్ రివిజన్ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ద్వారా బీహార్ ఓటర్లలో ఒక భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అంటే సాధ్యమైనంత వరకు అపోజిషన్ పార్టీలకు పడేటువంటి ఓట్లు బీజేపీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా డేటా మొత్తం ప్రాపర్గా తీసుకొని అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లకు ప్రాపర్గా ప్రూఫ్లు లేవు, వీళ్ళు బీహారీలు కాదు, లేకపోతే వీళ్ళు బీహార్లో వీళ్ళకు ఇక్కడ ఓట్లు లేదనేసి ఏదో రకంగా మెజారిటీ అపోజిషన్ పార్టీలకు ఓట్లు తీసేసి అక్కడ బీజేపీని గెలిపించేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంకణం కట్టుకున్నట్టు మనం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.